బాగా షార్ట్ కట్ చేయి. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు మరి ఆ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఆత్మహత్యలు సిరిసిల్ల జరగకుండా అప్పుడు 50 లక్షల రూపాయలు తీసుకొచ్చింది మహేందర్ రెడ్డి గారు. ఇవి ఎవిడెన్స్. వాళ్ళందరూ సంఘం ఏర్పాటు చేసి ఇక్కడ ఉంటుంది పేరు వాళ్ళే పెట్టుకున్నారు. ఈ సంఘం 50 లక్షల రూపాయలు చందా తీసుకొచ్చి ఇచ్చింది కేకే మహేందర్ రెడ్డి గారు. అప్పుడు కేటీఆర్ ఈ నియోజకవర్గంలో లేడు, అమెరికాలో ఉన్నాడు. అప్పుడు ఈటల రాజేందర్ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీగల షేక్ రవీందర్ గారు, మహేందర్ రెడ్డి గారు నేరల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు. 2008లో ఇక్కడ మున్సిపల్ ముందట టెంట్ వేసి 50 లక్షల రూపాయలు ఇచ్చింది పద్మశాలకు మహేందర్ రెడ్డి గారు. అప్పుడు కేసీఆర్ ఎంపుండుట్లో ఆయన పేరు పెట్టి ఆయన కూడా 1,16,000 ఇచ్చిండు. దీనిలో మాకు ఇచ్చిందల్లా టైగర్ నరేంద్ర 2,16,000, ఎమ్మెల్సీ సత్యనారాయణ పద్మశాలి 2,16,000. అందరూ కూడా మన చార్మినార్ కంపెనీ అయిన మహేందర్ రెడ్డి తోలుకపోతే 2,16,000 ఇచ్చిండు. ప్రతి ఒక్కరు చందా ఆధారంగానే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షునిగా ఉన్నా. దీని గురించి మీరు మాట్లాడే అధికారం మీకు లేదు. ఉంటే దీని మీద మీరు ఎక్కడికి చర్చకు వచ్చినా నేను రెడీ ఉన్నా. మరి బతుకమ్మ చీరల మీదుగా మేము బతుకునిస్తున్నా అన్నది మీరు నిజంగానే అయితే మీరు ఎక్కడ చర్చ పెట్టినా సిరిసిల్ల కాడ నేత కార్మికులను పట్టుకుని వస్తా, షేట్లను పట్టుకుని వస్తా. డైయింగ్ శాంతినగర్ డైయింగ్లు ఉండే ఆ డైయింగ్లు ఇవాళ ఎటుపోయినాయి, సైజింగ్లు ఎటుపోయినాయి. వీళ్ళందరినీ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేద్దాం. మీకు దమ్ముందా? ఎక్కడ పెడతారు? మీరు టైం ఇస్తే మేము అక్కడికి వచ్చేందుకు రెడీ ఉన్నాం. ఈ మాటలు అట్టిపట్టి మాటలు మాట్లాడకుర్రి. మరి ఇంకోటి పద్మశాలను తిడుతుర్రు అన్నారు. అది కూడా మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ పెట్టి మీ ముఖ్యమంత్రి గారి సిరిసిల్ల కాడలకు తెలియలేదని మీ ముఖ్యమంత్రి అన్నాడు. మీరు ఇంటరా వినిపిస్తే ఇప్పుడు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ తొలి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఈ విషయాలు మాట్లాడు. తెలివిలేని సన్నాసున్నారు సిరిసిల్ల కాడ అన్నాడు. సిరిసిల్ల సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కరెంటు పోయింది. దీంతో కేసీఆర్ కరెంటు వచ్చాక సెటైర్లు పేల్చారు. ఇక్కడ సన్నాసులు ఉన్నారు, మీరే సరిచేయాలని స్థానికులు కోరారు. రాష్ట్రంలో ఎక్కడా నిమిషం కూడా కరెంటు పోవడం లేదని, ఒక్క సిరిసిల్లలోనే పోతున్నట్లుందన్నారు. నన్నే ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తున్నారా అని సిరిసిల్ల వాసులను ప్రశ్నించారు కేసీఆర్. ఇంతగానం మాట్లాడు. మీ కేటీఆర్ మాట్లాడతాడు మా మీద, మా కులం మీద కన్ను కూడా లేదు. ఏంది ఇది? అంటే మీకు అనిపించలేదా? అంటే ఓన్లీ మేనేజర్ ఒక్క మాట అంటే దీన్ని మొత్తం గుట్టలెక్కి చూపిస్తారు. అంటే మీరు మాట్లాడేది ఎంత చక్కగా ఉంటుంది, మేము ఒక్కనాడు ఏదో మాట్లాడితే దాని మీద ఇంత గొడవ చెప్తారా? ఇదేనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ తోడుకలు మీరుగా తీసేది, మీ తోడుకలు ప్రజలు తీస్తారు. ఖచ్చితంగా తప్పదని హెచ్చరించుకుంటూ మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం సిరిసిల్ల ప్రజలు ఊరుకోరు. ఆకలి మీద ఉన్నారు. 13,000 అంత్యోదయ కార్డు ఇస్తే దానిలో 3,000 రేషన్ కార్డు ఇవ్వాలి. అంత్యోదయ కార్డులు ఉన్నాయి, 10,000 రేషన్ కార్డులు పోయినాయి. దాని మీద మాట్లాడు సన్నాసులు. మీరు ఎన్నడైనా మాట్లాడిరా? గదల మీద మాట్లాడు, కులం మీద మాట్లాడు, కులం అభివృద్ధి గురించి మాట్లాడు. ఇంకేం కావాలి చెప్పురి. ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు, మీరు స్పష్టంగా కావాలి. ఏదో దాని ఒక జీవో తీసుకొస్తే ఎప్పుడు బతుకుంటుంది. దాని మీద రాని మాట్లాడదాం. మొన్నదాకా ఆశ్రమంలో వచ్చారు, మరి వాళ్ళతో మీరు ఎందుకు రాలేదు? అంటే వాళ్ళని శరణుక్తి అటు ఇట అంటే అవకాశం వస్తే మీరు, అవకాశం కాకపోతే వాళ్ళ. మొన్నదాకా ఆశ్రమం ధర్నా చేసారు, వాళ్ళ సమస్యల గురించి వచ్చారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించిండు. మీరు 270 కోట్లు పెట్టిన దానికి ఆయన అప్పు 1,90,000 కోట్లు కట్టారు. మీ అప్పు మీరు చేస్తారు. మీ కేటీఆర్ మాకు పని ఇచ్చిందంటే ఎట్లా? ఈ రోజు 2009 నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని. నా మీద ఒకటి పెట్టుకుంటా కమిటీ మీరు కూడా పెట్టుకోరు. మీ ఆస్తులు ఎత్తున్నాయి, నా ఆస్తులు ఎత్తున్నాయి. ఆనాడు మీకు బండ్లు లేవు, నాకు ఆనాడు సైకిల్ మోటార్ ఉన్నది. అందుకనే అధ్యక్షుడైనా. కేసీఆర్ వ్యతిరేకించిన అధ్యక్షుడైనా. ఆనాడు బండి ఇప్పటికి ఉన్నది. మీ కార్లు ఎట్లా వచ్చినాయి, బంగ్లా ఎట్లా వచ్చినాయి, భూములు ఎట్లా వచ్చినాయి? మీకు దమ్ముంటే రాటి నా మీదకి రా చూద్దాం. మీరు ఆ దొంగలు లేనా? సిరిసిల్ల గాంధీ నిలవడం దొంగలు మాట్లాడతారా మీరు? మంచిగా కవర్దారు మంచిగా ఉండరు, లేకపోతే బిడ్డ మంచిగా ఉండదు. తోలు ఎవరు తీస్తారు? తోలు తీసుకోకూరి. ప్రజలు మీ తోలు తీస్తారు. మీరు చేసినవి బాగున్నాయి. ఇనుప స్తంభాల కాంచి ఒక్క ఇనుప స్తంభం లేదు కరెంట్ ఆఫీస్లో. అవి ఎటువైనాయి?
ఇనుప స్తంభాలు అమ్ముకునేటోడు ఎవరు ఉంటాడు? ఉసుక అమ్ముకునేటోడు ఎవరు? అభివృద్ధి సిరిసిల్ల కాడ ఉసుక అమ్మిన దానికన్నా మీరు ఎక్కడ అభివృద్ధి చూపిస్తారో దానికి మేము ఏడికి రమ్మంటే మేము అందరం వస్తాం. ఇప్పుడు ఉన్న అందరం మీరు ఏడికి రమ్మంటే అట్లా వస్తాం. ఉసుక వేయింది ఎంత, మీ అభివృద్ధి చేసింది ఎంత ప్రజలకు చెప్తాం. ఎన్ని కోట్లు ఉసుక అమ్మిర్రు, ఎన్ని కోట్లు అభివృద్ధి చేసారు? ఇంటింటికి 100 కోట్లు ఇచ్చిన సిరిసిల్ల కాడ నిండదు అంత ఉసుక మీరు ఉసుకునేదా? ఇప్పుడు అది చెక్ డ్యామ్ కడుతున్నారు. 6 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ రోజు కూడా మీరు ఆ చెక్ డ్యామ్ మంచిగా చేయాలి. అది చెప్పుడు స్థానిక ఎమ్మెల్యే కొద్దిగా ఉండాలి కదా. అది ఊలిపోయి మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతారు. మళ్ళీ వాళ్ళ నీళ్ళు నిండుతున్నాయి. దాన్ని కూడా మీరు అభివృద్ధి చేయాలి. బిల్లులు ఇచ్చుకుంటారు. ఎట్టిస్తారు బిల్లులు? ఇదా మీరు చేసే పని. మళ్ళీ చేస్తారు, మళ్ళీ మీదకి వెళ్ళే మాటలు. ఎందుకంటే ఈ ఒక్కటి ఆలోచన 8 రోజులు మీ ప్రభుత్వం ఉన్నది. మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసారు మీరు. ఆ తప్పునప్పు నువ్వు తప్పులు కూకోరి. మేము తప్పు చేయలే, మా ప్రభుత్వం తప్పు చేయలే. ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల దగ్గరికే పోతాం. మీకు ఓర్వపోతే తప్పులు కూకోరి, తెప్ప తూకోరి. మీరెందుక మీరేసుకుంది దుంకుడు? మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. మీ శస్సుల వేదవులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. మీ మంత్రి సిరిసిల్లంతా కళ్ళు తాగబోతారు. ఆదివారం శనివారం వచ్చిందంటే కళ్ళ తాగుతాడు. హైదరాబాద్ మీటింగ్లలో చెప్తాడు. మా మానం తిస్తాడు. సిరిసిల్ల కదా 250 మంది పంతులు పద్మశాలున్నారు. వాళ్ళు కూడా కళ్ళు తాగుతారా? పంతులే కూడా మా కులమే తాగుతుందా కళ్ళు? మా కులమే మంది తాగుతుందా? మీరు తాగరా? మిమ్మల్ని అడ్డు లేరా? చూడరు భయ్. మీరు సపరేట్గా మీ ప్రయత్నం మీరు చేసుకోరు. మీ తిరువత్తలేం. మీరు మాత్రం మళ్ళొక్కసారి మహేందర్ రెడ్డి గిట్లా అంటే ఊకుండేది లేదు. ప్రజలు ఊకోరు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు మీరు చేసింది ఏంటి, మేం చేసేది ఏంటి ఇప్పుడు తెలుస్తా ఉన్నది. తెలిసేదాకా అప్పుడు మీకు ఉంటుంది. నేనున్నా నాకేమున్నది ఎంక్వైరీ పెట్టుకోరు. మీ ఎంక్వైరీ పెడదాం అటు ఎందుకో. పాత్రికేయ మిత్రులకు, నా తోటి కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, లేకుంటే పత్రికలు చదివేది ఏమైనా ఉన్నదో తెలియదు, వాళ్ళకి తెలియాలి. కాంగ్రెస్ హయాంలోనే అంత్యోదయ కార్డులు కానీ, నేతన్నల గురించి వీళ్ళకు సబ్సిడీ అని చెప్పి సెస్కు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు చేతి కనుక ఇప్పుడు ఎలా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకు చేతను అందించాలి పద్మశాలీలకు అని చెప్పి వాళ్ళకు ప్రణాళిక రచిస్తుండ్రు. ఈ విషయాలన్నీ కూడా తెలిసి మీరు తెలియనట్టు మాట్లాడడం. కేకే మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, గెలిచినా ఓడినా వీళ్ళతోనని చెప్పి ఓడిపోయినా కూడా ప్రజలతో ఎప్పటికీ అందుబాటులో ఉంటూ సమస్య ఎవరికైనా వచ్చిందంటే అక్కడ వెంటనే వచ్చి ఎట్లా ఉంది ఏంటిది దానికి పరిష్కార మార్గం ఏం చేద్దామని చెప్పి సుదీర్ఘంగా ఆలోచన చేస్తున్న నాయకుడిని అనే స్థాయి ఉందా మీకు? అటువంటి నాయకుడిని వీక్లీ వన్స్ వస్తువులు పోతున్నట్టు కేటీఆర్ వస్తా ఇక్కడనే ఉంటా, వారానికి 2 రోజులు కంపల్సరీగా మీతోనే ఉంటా అని చెప్పి మాట్లాడేది కదా. ఎన్ని రోజులు ఉంటుడు? వరదలు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడ్డప్పుడు ఎవరు వచ్చి ముందున్నారు? అది ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూసుకోండి. మీ వీపు మీకు కనబడతలేరు. మీరు చేసింది ఏంటిదో అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటిది మంచి ఏజ్ గురించి మాట్లాడుతుంది. ఆయన సీనియర్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు. వారిని మీరు మాట్లాడేటప్పుడు మీ ఏజ్ ఏంటిదో ఒక్కసారి చూసుకొని మాట్లాడాల్సింది కోరుతూ, అలాగే ఇటువంటి పదే వాళ్ళను సీనియర్ నాయకులు అటువంటిది ఓడినా కూడా ప్రజలతోనే ఉండి ప్రజా సమస్యలు ఈ చేనేత మీద కూడా దీర్ఘకాలికంగా వీళ్ళ సమస్య కంప్లీట్ పరిష్కారం కావాలని ఇక్కడున్న ప్రభుత్వ విప్పు మంత్రివర్గ పుణ్యం ప్రభాకర్ గారు, మన కేకే మహేందర్ రెడ్డి గారు సుదీర్ఘంగా సార్వత్రిక ఆలోచన చేసి వీళ్లకు దీర్ఘకాలికంగా పని కల్పించాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తుంటే వీళ్ళను పట్టుకొని మీరు అనడం సంస్కారం కాదు. ఇటువంటి మాటలు మళ్ళీ అంటే మాత్రము మీకు పదే మేము కాదు ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాను. నమస్కారం. నిన్నటి రోజు టీఆర్ఎస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారి మీద మాట్లాడింది. నిజంగా కేకే మహేందర్ రెడ్డి పుట్టి పెరిగింది సిరిసిల్ల నియోజకవర్గంలో. ఇక్కడ పార్టీని టీఆర్ఎస్ పార్టీని అప్పుడున్నప్పుడు డెవలప్ చేసింది ఆయనే. మహేందర్ రెడ్డి ఇక్కడ డెవలప్ చేస్తే ఆయనే చేసిన డెవలప్ను అమెరికించి అడ్డుకొని ఆయన ఎమ్మెల్యే టికెట్ని గుంజుకొని డబ్బులు బాగా ఖర్చు పెట్టి గెలిచిన కేటీఆర్ ఇసుక దొంగలు మాట్లాడుతుంది.
కేకే మహేందర్ రెడ్డి గారు. నిన్ను సిరిసిల్ల కాడ పోలీస్ స్టేషన్ వెళ్ళి గాంధీ కాంచి వెళ్ళి బస్టాండ్ దాకా బట్టలు ఇప్పి కొట్టిళ్ళు పోలీసులు. కేకే మహేందర్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం సోయి ఉండాలి. ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజలకు పద్మశాలకు ఏమైనా వేసినంటే అంతకన్నా ముందు వైఎస్ రాసినప్పుడే కరెంటు బిల్లు విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో అన్నీ చేసుకుంటూ వచ్చినాం. నేను చేస్తేనే ఈరోజు పద్మశాలు అందరూ మంచిగా ఉన్నారు. దాని తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తం న్యాయం చేసి బతుకమ్మ చీరలు అని పెట్టి చేసాం. మేము బతుకమ్మ చీరల గురించి మేము మాట్లాడుతున్నాం. బతుకమ్మ చీరలు మేము కాదు, బతుకమ్మ చీరలు పెట్టి పద్మశాలి బతుకులన్నీ ఆగం చేసింది. దానివల్ల బాగుపడ్డది ఎవరు అనేది మీకు తెలుసు. ఇలా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా బతుకమ్మ చీరలు కట్టిల్లా? ఒకటి ఆలోచించండి మీరు. బతుకమ్మ చీరలు ఈరోజు మేము శాస్త్ర పరిష్కారం కోసం మేము పోతూ ఉంటే బతుకమ్మ చీరలు చేసినాం. ఉపాధి ఎవరు కలిగింది? ఉపాధి ఎవరు కలిగిందో మీకు తెలుసు. అలా దొరలున్నారు. ఉపాధి కలిగిన దాంట్లో దొరలున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజల ఏదైతే వనరులు దాచుకొని ఇవాళ నువ్వు ఏదైతే మాట్లాడిన నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు, నువ్వు కట్టే బట్ట, నువ్వు తినే తిండి ఇక్కడ ప్రజలది. నీ చేసిన ఉసుకే దందాలల్లా, భూదందాలల్లా అన్నిట్లల్లా ప్రజలను దాచుకొని ఇలా నువ్వు కేకే మహేందర్ మీద మాట్లాడుతున్నావు. జాగ్రత్త. నువ్వు మాట్లాడేటప్పుడు ఇక ముందు మేము వెనబడతాం. తప్పకుండా నువ్వు నీదేందో నీ సంగతి ఏందో మొత్తం చూసేదానికి ఇష్టపెట్టేది లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే ముందు నీ అర్హత తెలుసుకోవాలి. నువ్వు ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నేనేంది, ఈరోజు నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంది, ఎవరి వల్ల ఈ పరిస్థితికి వచ్చిన అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి. నాయకుని బట్టి గారు ప్రజలు ఓట్లెత్తి గెలిచిన నాయకులు అవుతారు. పైసలు సంపాదించి నాయకులు కాలేదు నిన్నటికైనా. గుర్తుంచుకోవాలి. ఎప్పటి మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. శ్వేతపత్రం ఏం శ్వేతపత్రం? నువ్వు ఉసుకెంత దొంగతనం చేసి శ్వేతపత్రం చేయమంటావా? ఉసుకెంత చూసుకున్న శ్వేతపత్రం అంటే నీకు శ్వేతపత్రం తెలుసా? అసలు శ్వేతపత్రం ఏంది? గవర్నమెంట్ శ్వేతపత్రం అడిగే స్థాయి నీదేమన్నా? శ్వేతపత్రం ఏందో తెలుసుకొని మాట్లాడాలి. శ్వేతపత్రం మీరు విడుదలేయాలి. ఇలా కళ్ళ కనిపించేటి చెక్ డ్యాములు కట్టిండు. సిద్ధకాడ 12 కట్టిండు, వేరే 12 కట్టిండు. ఎక్కడన్నా చెక్ డ్యాములు ఉన్నాయి. చెక్ డ్యాములు కొట్టుకుపోయినాయి. మళ్ళీ కట్టు లేదు. కేసీఆర్ కాలు విడితే మళ్ళీ పట్టి కట్టుకోడు కదా, దాన్ని మంచి చేసుకోడు కదా. మళ్ళీ ఒకసారి కూలిపోయాక వాళ్ళకి కట్టే సోయి లేదు. ఆ పద్ధతి లేదా? వచ్చిండు మిడ్ మానేర్లా బోట్లో దిగాం. ఎటువైంది? బోట్లు ఎటుపోయింది? నీ క్రూజర్ ఎటుపోయింది? దాదాపు 3,50,00,000 రూపాయలు పెట్టి అవన్నీ కొని అవి నువ్వు ఒక్కరికి తిరిగితే అయిపోయాయిగా. ఇక్కడ ప్రజలకు ఏం చేసావు? కొత్త చెరువు కాడ ట్యాంక్ బండి పెట్టావు. ఏమున్నది? నీ రైలు ఎటుపోయింది, నీ ఎటుపోయింది, అక్కడ బోట్లు ఎటుపోయినాయి. దాదాపు 90 ఎకరాల చెరువును అందులో 7 ఎకరాల స్థలంలో మట్టి పోసి దాన్ని ఎటుకాపుడు వేసి ఇలా ఈరోజు వెంకంపేట మొత్తం సర్వనాశనం చేసావు. వెంకంపేటలో ఇవాళ ప్రజలు వర్షాకాలం వస్తే బయట కాని పరిస్థితి, గర్భిణీ స్త్రీలు ఉంటే బయట కాని పరిస్థితి. వర్షాకాలం వస్తే ఆ ప్రజలందరూ ఎంత మోసపడుతుంది. వెంకంపేట ప్రజలు చూసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే అయినాకనే మొత్తం సిస్టమ్ మొత్తం నాశనం. కేటీఆర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే సిస్టమ్ మొత్తం బర్స్ట్ పట్టిపోయింది అన్ని రకాలుగా. 4 నెలల కోసం బతుకమ్మ చెల్లు ఇచ్చి అట్లా నాశనం చేసినావు. అందరూ డైవింగ్లు సైవింగ్లు అన్నీ ఉండే. ప్రజలు మంచి సంతోషంగా బతికిండు. కేటీఆర్ వచ్చిన తర్వాతనే సిరిసిల్ల బస్ట్ పట్టింది. మాకు పట్టిన శని, మాకు కేటీఆర్ అంటాడు సిరిసిల్లకు పట్టిన శని అతి త్వరలోనే. ఇప్పటికీ దాదాపు ఎల్నాడు శని అంటారు. అది 7 సంవత్సరాలు 14 ఇంకా నా సంవత్సరాలు అయితే మా శని పోతుంది. ఎందుకంటే కొంచెం ముందుగానే శనికి మనకు 7 సంవత్సరాల శనిలో 5 సంవత్సరాలు అప్పుడే శని కొంచెం పోతూ ఉంటుంది. అట్లే మాకు 10 సంవత్సరాలు గడిచింది. ఇంకా 4 సంవత్సరాలు మా శని మొత్తం పోతుంది. ఇక్కడ ప్రజలందరూ బాగుపడతారు. తప్పకుండా ప్రజాస్వామ్యం బతికిస్తాం. ఈ ప్రజాస్వామ్యం కూని చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే తెలియని వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజల మనం దోసుకున్న వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. ఒకరు గుర్తుంచుకోండి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ దేని మీద మాట్లాడలేదు. ఇక ముందు మీరు ఏమేమి అక్రమాలు చేసిండు, భూ అక్రమాలు, మీ ఉచిత దందలు, ఇది మహిళా సమైక్యాలు అడ్డం పెట్టుకొని మన మధ్యలో కాంట్రాక్ట్ పట్టుకొని అలా మహిళా సమైక్యాల పేరు మీద మీరు తీసుకొని మీరు పనిచేసిన అన్నింటిలో అవన్నీ బయటకైతే త్వరలో స్టేడియం కానీ కాలేజ్ గ్రౌండ్ కానీ
మన కొత్త చెరువు కానీ ఇంకా మీరు ఏమేమి చేసిళ్ళు అవన్నీ బయట తీస్తున్నాం, తప్పకుండా ఇవన్నీ బయట పెడతాం. మున్సిపల్ జాగా అక్కడి నుంచి ఇల్లు కట్టుకునేది ఉంది బిడ్డ, ఆ దశలో బయటకు వస్తుంది, త్వరలో దశలో బయట పెడతాం తప్పకుండా. దానికి రేపు ఎల్లుండి దానికి కంపల్సరీ కమిషనర్ కలెక్టర్ లేట్ ఇస్తాం, ఆ సంగతి చూస్తాం. మున్సిపల్ జాగా అక్కడి నుంచి ఇల్లు కట్టినాను అంతా బయట పెడతాం, తప్పకుండా దీని సంగతి చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు. ఈ 9 నెలల సమయం చాలా తక్కువ సమయం. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది చిల్లర నాయకులు, చిల్లరగాళ్ళు, గడియల కాడ కుక్కల్లాగా మొరిగేటువంటి వ్యక్తులు తయారైంది ఇక్కడ సిరిసిల్లలో. ఆవేశపడుకుంటూ నరాలు తెగిపోయేటట్టు మాట్లాడుతూ ఏదో జరిగిపోతుంది, సిరిసిల్ల మొత్తం కాంగ్రెస్ ముంచేస్తున్నది అని మాట్లాడుతూ ఉన్నారు. అరే ముంచిందంతా మీరురా భయ్, మీ ప్రభుత్వం 9.5 సంవత్సరాల సర్వనాశనం చేసిన సిరిసిల్లను. చర్చ అన్నారు, చాలా మంచి చర్చ. మీరు చర్చకు వస్తే చాలా ఇక్కడ ఎవరు మీతో చర్చించడానికి ఉండాలో చెప్పుని. మీరు కేటీఆర్ రమ్మనుంది, ఇక్కడ నుంచి మహేందర్ రెడ్డి కాదు మేము ఉంటాం, చర్చిద్దాం. శ్వేతపత్రాలు ఇంకేమేమో మాట్లాడుతున్నారు, ఇద్దాం, శ్వేతపత్రాలు ఇద్దాం. గత 2014 తర్వాత, 14 కంటే ముందు మీ నాయకులు, మీరు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత, ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. చేస్తే చెప్తుంది కదా. దోసుకొని దాసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసి ప్రాజెక్టులు కూలగొట్టి, అరే మారణ హోమానికి పాల్పడ్డది మీరు. ఇలా నీతి వాక్యాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆవేశపడి మాట్లాడడం కాదు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి వారానికి 2 సార్లు ఉంటా అని చెప్పి అన్నమాట నిజం కాదా? ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నమాట నిజం కాదా? మరి ఏది, ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఎల్లంపల్లి నీళ్ళు తీసుకపోయి మల్లల సాగర్ నింపితే కాళేశ్వరం నీళ్ళు అని చెప్తారు. అరే ఎంతో దగ్గులు బాజీ మాటలు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పిచ్చోడు అంటారు, దగ్గులు బాజీ ప్రభుత్వం అంటారు. ఒక్క ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మనుషులు మాట్లాడేటువంటి భాష కాదు ఇది. ఇటువంటి భాష మాట్లాడేటోళ్ళకు ఏ భాష మాట్లాడితే మరి అర్థమవుతుందో నాకైతే అర్థమవుతలేదు. కాబట్టి కార్యకర్తలు కానీ, అది ఏ పార్టీ అయినా కానీ, నాయకులు కానీ, ప్రజలకు మేలు జరిగే పని చేయండి, మేలు జరిగే మాటలు మాట్లాడండి. మొన్న వర్షాలు పడి సిరిసిల్ల మునిగిపోయినప్పుడు ఇక్కడి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ప్రజల్ని నేను ఆలోచించమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి ఓడిపోయిన మహేందర్ రెడ్డి గారు, ఆయన చరిత్రను తీసుకుంటే ఆయనకున్నటువంటి భూముల్లో నుంచి సగానికంటే ఎక్కువ భూములు రాజకీయాల కోసం అమ్ముకున్నది నిజం కదా? ప్రజాసేవ చేస్తున్న నిజం కదా? మొన్న వరదలు వస్తే ఇక్కడ తిరిగింది, ప్రజలకు సేవ చేసింది నిజం కదా? మరి గెలిచినటువంటి వ్యక్తి పారిపోయి ఎక్కడో అమెరికాలో ఉంటే మరి ఇక్కడ నుండి మీకు సేవ చేసినటువంటి వ్యక్తిని ఎవరైతే అవమానిస్తారో వారికి తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. ఇటువంటి దగులు బాజీ మాటలు మాట్లాడడం, పిచ్చి పిచ్చి కూతలు కూయడం మానుకొని ప్రజలకు మేలు చేసేటువంటి సూచనలు ఇవ్వండి.
ప్రజలకు దగ్గరైనటువంటి మాటలు మాట్లాడండి. సిరిసిల్లలో సహజ వనరులను దోచుకొని అనేకమైనటువంటి మీ దందాలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. కబడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను.